తిరిగి వెళ్లే ఆఖరి రోజు కూడా గోవిందరాజుల స్వామి గుడికి వెళ్ళాము అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా అలా అక్కడ అందరూ టిఫిన్ చేసేసి రీల్స్ చేసుకున్నాం. ఇంకా శ్రీకాళహస్తికి వెళ్ళి రాకపోతే మా అమ్మ కాళ్ళు ఎరక్కొడుతుంది. దాన్ని అందరం దర్శనం సంపూర్ణం చేసుకున్నాం. అలా రూముకి రిటర్న్ అయి చూస్తే 10 తిరుపతి లడ్డూలు చితికిపోయి చీమలు పట్టేసి గుండైపోయాయి. ఇంకా లాస్ట్ డే అందరు బడ్జెట్ వేసుకుంటే వీళ్ళకి 2000 లాస్ అయ్యాయి. సర్లే ఆ 2000కి హెల్ప్ చేద్దాం అనుకుంటే ఆ 2000 నేనే ఇవ్వాలని అర్థమైంది. షిట్, అనవసరంగా వెళ్ళా. వీళ్ళకి చూస్తే అసలు లాస్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటా. తెగ ఊడం ఆడేసుకుంటున్నారు. ఎంత రుద్ర మేకప్ పోదమ్మా. నాకని చూసి వాళ్ళకే జాలేసి అందరం తినడానికి వచ్చేసాం. గొప్ప సర్వీస్ రా బాబు. ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ, ఈటింగ్ తక్కువ అయిపోయింది. కోలగాని మనం ఇచ్చే బిల్ తోడు ఇంకో హోటల్ కట్టుకోవాలి. చేత కాంప్రమైజ్ అవ్వకుండా తినండి సగ్గాను. జంప్ అయిపోదాం సైలెంట్ గా. What is this? Beer. They paid no? No. ఎక్కడ పోలీసులకు పట్టించేస్తారని చెప్పి పే చేసేస్తాం ఇంకా అందరు ఫ్రెండ్స్ కలిపి. 2 minute క్రాఫ్ట్. మీరు వెళ్ళిన హోటల్లో షుగర్ సోంపు లేకపోతే ఎలా తయారు చేసుకోవాలన్నమాట. ఇంకా మేము ఉన్న రూమ్ కి బాయ్ చెప్పేసి మళ్ళీ పిలువు తండ్రి అని ఆ శ్రీనివాసుడికి దండం పెట్టుకొని లాస్ట్ మినిట్ సరదా వల్ల ఒక అడ్వెంచర్ చేసి ట్రైన్ మిస్ అయిపోయి నేను పక్క స్టేషన్ లో ఎక్కాను. ఎన్ని దారుణాలు సార్. వెళ్ళినప్పుడేమో కోడర్స్, వచ్చినప్పుడేమో సింగర్స్. వావ్. ఇంకా టైం 3 అవుతుంది. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఇక్కడ కూడా లిప్స్టిక్ రాస్తే బాగోదని ఆగిపోయా. అండ్ ఈ గ్యాప్ లో మనమేమో అందరు పడుకున్నప్పుడు వాళ్ళందరి ఫోన్ నుంచి డేటా లాగుతున్నాను ఈ బ్లాగ్ కోసం. పాపం అందరు బాగా అలసిపోయారు. ఇంకా మనం కూడా పాడ్స్ పెట్టుకున్న అలా మ్యూజిక్ వింటూ పడుకుని పోదాము. అండ్ పడుకునిపోయా అనుకున్నారా? ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ తిరుపతి ట్రాన్స్. అస్సలు మర్చిపోలేని ఎక్స్పీరియన్సెస్ అండ్ అనుభూతులు చెందాను ఈ ట్రిప్ వల్ల. మాకిలా గుడ్ మార్నింగ్ చెప్పాడు. వీళ్ళనేమో మేము వైజాగ్ వచ్చేసిందని చెప్పి భయపెట్టి లేపేసాం. అరే లెగండ్రా హర్ష, ప్రశాంత్ లెగండ్రా. రే అవడీడు, అరే బన్నీ వైజాగ్ వచ్చింది లెగండ్రా. వీళ్ళైతే వైజాగ్ ఏంటి విద్యాబాలను వచ్చిన లెగరు అబ్బాయిలు అనిపించుకున్నారు కదా. ఇంక ట్రైన్ లో ఒక ప్రశాంతమైన చోటుని వెతికి తిరుపతి స్క్రిప్ట్ రాయడం మనం మొదలు పెట్టేసాం. కాలేజ్కి వెళ్ళి బీటెక్ చేయమంటే తిరుపతికి వెళ్ళి ప్యాక్ ఆడతారా, అది కూడా నేను లేకుండా. ఈసారి రూపాయల్లో కాదు, డాలర్స్ లో, దిరమ్స్ లో, ఇంటర్నేషనల్ కరెన్సీలో గెలిచాం. ఇంకా మెల్లిగా మన వైజాగ్ దగ్గరకు రావడం స్టార్ట్ అయిపోయింది. అండ్ దట్స్ అ వ్రాప్. అలా ట్రైన్ దిగిన వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఇంకా మనం స్టేషన్ దిగిన వెంటనే ఊబర్ బుక్ చేసుకున్నాం అండ్ ఆటోలో అలా క్రింజ్ వీడియోస్ చేసుకున్నాం. And we are back to our lovely Vizag. పాకెట్లో చూసి దొరికింది. యాహూ, మై ఫేవరెట్. విశాఖపట్నం గాలి, విశాఖపట్నం నీరు, విశాఖపట్నం భూమి. వస్తున్నాను తాతయ్య. And back to the place where we started our vlogging. It was the greatest experience I ever had with my friends. అయ్యో తాతయ్య. బడ్జెట్ ప్రకారంగా సింపుల్ గా మా ట్రిప్ ఎలా అయిందో చెప్పాలా? 2 रोटी, 1 आलू जीरा, 1 लस्सी, रोटी में मांच बटर डालो. हाँ आपको सर नो फैट, नो ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్యా. ఎడారిలో దారి తప్పిపోయి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి చివరికి నీళ్లు దొంగతనం చేసే స్థితికి వచ్చేసాను భయ్యా. ఇది బాబ్జీ మన కళ. ఎక్స్క్లూజివ్ క్లిప్స్. సమయానికి చెరువులో ఉన్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా కష్టపడి ఎక్కాం, చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీరు దేనికి భయపడలేదా మధ్యలో? మేము భయపడలే కానీ భయపెట్టాం. చాలా మంది ఏడ్చేశారు కూడా. మా ట్రెక్కింగ్ బోర్ కొడుతుందని మా ఫ్రెండ్ ఇలా అమ్మాయిలు భయపెట్టడం మొదలు పెట్టాడు కోతిలాగా. ఎక్స్క్లూజివ్ క్లిప్స్ ఓన్లీ ఆన్ ఏకే. వీళ్ళకి భయపెట్టడానికి ట్రై చేసాం, పుల్లు వచ్చా భయపడని అంటున్నారు. పంది మొహం అని తిట్టారు. సో అదనమాట మేము గడిపిన 7 రోజులు. ఈ ట్రిప్ లో మేము ప్లేసెస్ చూడలేదు, మెమరీస్ బిల్డ్ చేసుకున్నాం. డే 1 లో అయితే మాకు నచ్చినట్టు ఆర్డర్ చేసుకున్నాం. లాస్ట్ డే అయితే వాటర్ కూడా ఆలోచించాల్సి వచ్చింది. పైసలు అయిపోయాయి, ప్లాన్స్ మారిపోయాయి, కానీ మంచి అనుభూతులు మిగిలాయి. ఈ 7 రోజుల్లో మేము అలసిపోయాము, మారిపోయాము, వాటి నుంచి నేర్చుకున్నాం.
వైకుంఠంలో 7 ద్వారాలు ఉన్నాయంట, తిరుమలకైతే 7 కొండలు. అండ్ ఈ 7 కొండలు మేము ఎక్కడానికి వచ్చాం అనుకున్నాం, కానీ ఈ 7 రోజుల్లో మమ్మల్ని మేమే అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను, కాళ్ళ నొప్పులతో, 3000 పైగా ఫోటోలు వీడియోలతో, ఎంటీ వాలెట్ అండ్ 30 లాండ్రీతో కూడా. కానీ మనసు నిండా మెమరీసే ఉన్నాయి. ఇంకొంచెం ట్రాన్స్లో కూడా ఉన్నానులే, నెవర్ మైండ్. స్టార్టింగ్లోనే చెప్పాగా, కొన్ని జర్నీస్ మనం డిసైడ్ చేయం, అవి మనల్ని రప్పిస్తాయి. ఈ ప్రయాణం కూడా అలాంటిదే. ప్లాన్ కాదు, పిలుపు.